తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో ఆటంకం ఏర్పడింది. కోడ్ ముగిసిన తర్వాతే మళ్లీ కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయి. దీని ప్రకారం కొత్తగా ఖరారు చేసిన లబ్దిదారులకు మార్చిలో ఇళ్లు మంజూరు అవుతాయని తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న ప్రారంభించిన 4 పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా 71,500 మంది లబ్దిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందించింది. ఈ పత్రాలు అందుకున్న వారు ఇంటిని నిర్మించుకునేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. దరఖాస్తుదారుల్లో మళ్లీ కొత్తగా అర్హులను తేల్చి వారికి మంజూరు పత్రాలను ఇవ్వడానికి మాత్రమే కోడ్ వల్ల ఇబ్బంది తలెత్తిందని, అందువల్లే కొత్త ఇళ్ల మంజూరును చేపట్టడం లేదు అని తెలిసిందే. కొత్త లబ్దిదారులను ఖరారు చేసిన తర్వాత వారికి అందించే మంజూరు పత్రాల కోసం మళ్లీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది అని కోడ్ నిబంధనల ప్రకారం కొత్తగా ఉత్తర్వులు ఇచ్చేందుకు అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు సాధారణంగా ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు అవకాశం ఉండదని అధికార వర్గాలు అంటున్నాయి. ఏదైనా పథకాన్ని ఇప్పటికే అమలు చేసినట్లయితే దాని వివరాలు తెలుపుతూ అమలుకు అవకాశం ఇవ్వాలి అంటూ ఎన్నికల కమిషన్కు లేఖ రాయాల్సి ఉంటుంది. దాన్ని పరిశీలించిన తర్వాత ఏం చేయాలో ఎన్నికల కమిషన్ స్పష్టత ఇస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. అదే విషయాన్ని తెలుపుతూ పథకం అమలుకు అవకాశం ఇవ్వాలని అధికారులు ఎన్నికల కమిషన్కు లేఖ రాసే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.